సింహరాశి వారు 14 ఏళ్ళుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఈ రెండు వస్తువులే కారణం. వెంటనే వాటిని బయటపడేయండి. ఆ వస్తువులేంటో మీరు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ సింహరాశి వారు అసలు వీరికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. సింహరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. వీరికి ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. ఈ సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. మీరు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది వారి జీవితంలో తప్పకుండా చూస్తారు. అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరేంటంటే లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా, ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము. ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఈ సింహరాశి వారికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు. సింహం ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి ఈ రాశి చక్రంలో 5వది. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించినముగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువలన ఎదుటివారు తప్పులు పట్టుట, న్యాయం పేరుతో ఇతరులను గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట్లాంటి గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు.
కాదు. ఈ సింహరాశి వారికి మనస్తత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వాళ్ళని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించచ్చో వీరు ఇతరుల కష్టాలు పాల్గొకుండా వారి బాధ్యత తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు. అయితే ఈ సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయుట, నమ్మించినట్టేటు ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరి అందరికన్నా తెలివారు వారని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఈ దృష్టిలో విలువైనవి కావు. కానీ వీళ్ళు కీర్తిదాహము, ప్రచారకాంక్ష అని 2 విషయాలకు మాత్రము లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమను పొగిడించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరు శ్లాఘించుకున్నటువంటి లక్షణాలు నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతల ఆరాధించాలనే ఆదర్శం కూడా ఉండను. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శన నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడం వీరికి సరిపడిన వృత్తులని చెప్పాలి. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్రబోధనకు, సాంకేతిక విద్యకు, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి ఉద్యోగుల కన్నా వ్యాపారాలు యందు ఈ రాశి వారు బాగా రాణిస్తారు. అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరికైతే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. సింహరాశి వారికి ఈ కాలంలో ఆర్థికంగా మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారు. మీరు మీ ఆర్థిక నిపుణతతో ఉపయోగించి మంచి లాభాలు పొందగలరు. పెట్టుబడులు, వ్యాపార రంగంలో కొన్ని మంచి ఫలితాలు రావచ్చు. అయినప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవి నియంత్రించడానికి జాగ్రత్తగా వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అప్పులు మరియు క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి రంగంలో వీరు మంచి ప్రగతి సాధించగలరు. మీ శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు మరియు సమర్థత ఈ సమయంలో మీకు ఫలితాలు తెచ్చిపెడతాయి. మీరు తలెత్తే కొత్త ఆలోచనలు లేదా ప్రాజెక్టులు విజయవంతంగా కొనసాగవచ్చు. సహచరులతో సంబంధాలు చాలా బాగుంటాయి. ఈ కాలంలో వీరు ఉన్నత స్థాయిలో పేరు సంపాదించగలరు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే కొంత ఒత్తిడి లేదా శారీరక అలసట ఉండవచ్చు. కొన్ని మానసిక ఒత్తిడి వల్ల మనశ్శాంతి తగ్గిపోవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మరియు మీ శరీరాన్ని మీరేంటంటే పునరుద్ధరించడం చాలా ముఖ్యం. వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రేమ జీవితం ఈ సమయంలో మంచి అనుబంధాన్ని తెచ్చిపెడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. కానీ కొంతమంది మీ అభిప్రాయాలతో ఏంటంటే సమ్మతించకపోవచ్చు. వీటిని సున్నితంగా పరిష్కరించడానికి సహనం చాలా అవసరం. కొత్త ప్రేమ సంబంధాలు లేదా స్నేహం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఓకే అండి, చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.